గూడూరు పట్టణానికి తలమానికంగా సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిలవాలని తాను ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలో నరసింగరావుపేట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో పారిశ్రామికవేత్త తలమంచి సిద్ధారెడ్డి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి, దువ్వూరు లక్ష్మీ సుధలచే నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న వస్తువులు పరిశీలించారు. అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలను ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త సిద్ధారెడ్డి పార్టీలకు అతీతంగా తనకు వ్యక్తిగతంగా అండగా ఉన్నారన్నారు. అలాంటి కుటుంబం నుండి సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి కీర్తి గడించాలని కోరుకుంటున్నామని ఆయన వివరించారు. నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా పార్టీతో సంబంధం లేకుండా నాకు పూర్తిగా అన్ని విషయాల్లో సహకారం అందించినటువంటి మా సిద్ధారెడ్డి గారి యొక్క రుణం నేను ఎప్పుడు కూడా తీసుకోలేను. ఇప్పుడు కూడా ఆయన్ని పెద్ద అని ఎవరి దగ్గర అదే సంపాదిస్తాను. ఆయన మంచితనమే ఈరోజు ఇంతమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అందరూ డాక్టర్లు, గూడూరులో మంచి డాక్టర్లు, సిఆర్రెడ్డి గారి దంపతులు, మజిలీ యవన్ బాబు గారి దంపతులు, అలాగే మన డాక్టర్ గారు పటేల్ డాక్టర్ గారి యొక్క దంపతులు అందరూ కూడా అక్కడికి వచ్చి కొత్త డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి ఆశీర్వాదాలు ఇచ్చి భవిష్యత్తులో ఇది గూడూరు ప్రజలకి ఒక మంచి హాస్పిటల్గా, ఇప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద హాస్పిటల్ గూడూరులో ఎక్కడ లేదు అనుకుంటాం. ఇన్ని సౌకర్యాలు, డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం, అట్లాగే ఇంత పెద్ద హాస్పిటల్, మంచి వాతావరణం, రోడ్డు పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ ఉండడం నిజంగా గూడూరు ప్రజల అదృష్టం. మా గూడూరుకి ఈ ఒక మంచి హాస్పిటల్గా మేము చెప్పుకుంటాం. మీ గూడూరులో ఏదైనా మరికొందరు మాట్లాడారు. జనార్దన్ గారు, యజమాని చంద్రబాబు హరిబాబు గారు అందరూ మా ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు. జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడంకి, అందరి డాక్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి మీ సహకారాలన్నీ ఉండాలని, మళ్ళీ గూడూరు ప్రజలకి అన్ని సదుపాయాలతో. ఈ కార్యక్రమంలో చదలవాడ హరిబాబు, ఎలసిరి గోపాల్ రెడ్డి, రమణబాబు, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, మైథిలి, మహేంద్రారెడ్డి, తనుజ తదితరులు పాల్గొన్నారు.